ఒక 3 సంవత్సరాల చిన్న పిల్లని గొంతు కోసి చంపేసి ఆ శవాన్ని ఒక సూట్ కేసులో కుక్కి చెత్త కుప్పలో పడేసిన తన సొంత తల్లి. ఈవిడ పేరు కాజల్. వీళ్ళది బీహార్. ఈవిడికి మనోజ్ అన్న వ్యక్తితో పెళ్ళయింది అండ్ వీళ్ళకి ఒక 3 సంవత్సరాల చిన్న పాప కూడా ఉంది. పెళ్ళైన కొంతకాలానికే హస్బెండ్ బోరు కొట్టేశాడు. అందుకే సంజీవ్ అనే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. హస్బెండ్ ఇంట్లో లేని టైంలో బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి పిలిపించుకునేది. అలా కొంతకాలానికే వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ బాగా ముదిరింది. కాజల్ తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోదామని డిసైడ్ అయ్యింది. కానీ తన బాయ్ ఫ్రెండ్, నాకు నువ్వు కావాలి, నీ కూతురు అవసరం లేదు, మన ప్రేమకి నీ కూతురు అడ్డు, నువ్వు రావాలనుకుంటే నీ కూతుర్ని వదిలేసిరా అని చెప్పాడు. కానీ కాజల్ మనసులో ఇంకో ఆలోచన ఉంది. ఇంట్లో తన హస్బెండ్ లేని టైం చూసుకుని తన 3 సంవత్సరాల చిన్న పిల్లని కత్తితో గొంతు కోసి చంపేసింది. తర్వాత తన శవాన్ని ఒక రెడ్ కలర్ సూట్ కేసులో కుక్కేసి చెత్త కుప్పలో పడేసింది. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నేను నా కూతుర్ని వదిలేసి వచ్చాను, ఈ రోజు నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనం చాలా హ్యాపీగా బ్రతకచ్చు అని చెప్పింది. అదంతా నిజమే అని సంజీవ్ నమ్మేశాడు. సూట్ కేస్ దగ్గర నుంచి విపరీతమైన వాసన రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే అందులో పాప శవం ఉంది. ఆల్రెడీ కాజల్ మిస్సింగ్ కాబట్టి తన ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేసి తనని పట్టుకుని 4 ఉతికితే పాపని నేనే చంపా అని ఒప్పుకుంది. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలో మీరే కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.